ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఘటన చర్చనీయాంశంగా మారింది. ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీలో అధికారిక విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనకు ప్రత్యేక ఛాంబర్ కావాలంటూ ఉప సర్పంచ్ వేధింపులకు గురిచేస్తున్నారని, అలాగే గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లోనూ అడ్డుపడుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. మానసిక వేదన భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ములుగు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరి ఎంపీలో ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ నాకు మన గ్రామానికి వచ్చేసి ప్రతి ఒక్కొక్క శాఖలుగా విభజించాలని బాగా ఫోర్స్ చేస్తాను, వేధింపులకు గురి చేస్తాను. నేను ఇక్కడ లేదు, మన గ్రామంలో ఎందుకు ఇట్లా పెట్టాలని అంటే కూడా మీరు లేడీ సర్పంచ్ మీకు ఏం తెలియదు అన్నదానికి ఇది తీసుకొస్తున్నారు. కానీ నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. మన గ్రామం చిన్నది, ఎక్కువ వర్క్స్ ఏమి ఉండయి అని కూడా చెప్పినా కూడా ఉప సర్పంచ్ గారు వింటలేరు. శాఖలుగా విభజించండి అని నన్ను బాగా వేధింపులకు గురి చేస్తారు. ఈ మీటింగ్లో వాళ్ళకి ఎవరి ఎంపీలో ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ నాకు మన గ్రామానికి వచ్చేసి ప్రతి ఒక్కొక్క శాఖలుగా విభజించాలని బాగా ఫోర్స్ చేస్తాను, వేధింపులకు గురి చేస్తాను. నేను ఇక్కడ లేదు, మన గ్రామంలో ఎందుకు ఇట్లా పెట్టాలని అంటే కూడా మీరు లేడీ సర్పంచ్ మీకు ఏం తెలియదు అన్నదానికి ఇది తీసుకొస్తున్నారు. కానీ నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. మన గ్రామం చిన్నది, ఎక్కువ వర్క్స్ ఏమి ఉండయి అని కూడా చెప్పినా కూడా ఉప సర్పంచ్ గారు వింటలేరు. శాఖలుగా విభజించండి అని నన్ను బాగా వేధింపులకు గురి చేస్తారు. ఈ మీటింగ్లో